నమస్తే అండి. అందరికి నమస్తే అండి ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కేజీ, దాంట్లోకి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అట్లాగే అన్నం తినేటప్పటికి నిమ్మకాయ, ఆయిల్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, వెల్లిపాయ కారం వేసి ఫ్రై చేయడానికి, పసుపు, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ, అలాగే జీలకర్ర. చూడండి, ఇప్పుడు గిన్నె వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ కనబడుతుందండి. పక్కా పెట్టుకుందామండి ఆయిల్. చూడండి, ఆయిల్ వేడెక్కిందండి. చూడండి, అలాగే అన్నం ఉడుకుతుంది వేడివేడిగా. ఆయిల్ వేడైందండి. మనం జీలకర్ర వేసుకుందాం. కొంచెం దూరంగా ఉండాలండి మనం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు మన మీద చింది పడుతుంది ఆయిల్. పచ్చిమిరపకాయలు అయినాయండి. అలాగే చూడండి, గంట తీసుకుందాం. ఉల్లిగడ్డ పెట్టామండి. కొద్దిగా మేము ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తామండి ఫ్రైకి కానీ కూర కానీ, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే ఆ ఉల్లిగడ్డలకి అంటినటువంటి కారం, వెల్లుల్లి కారం మంచిగా ఉంటుందండి చికెన్కి బట్టి. మా బాబుకి కూడా ఎక్కువ ఉల్లిగడ్డలు వేయాలండి. చెప్తూ ఉంటారు, మమ్మీ ఉల్లిగడ్డలు వేయి, మమ్మీ ఉల్లిగడ్డలు అంటారు. మా బాబు హైదరాబాద్లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తాడండి. ఎడిటింగ్ చేస్తాడు బాబు, యానిమేషన్ చదివాడు. చూడండి, దూరగా అయిందండి ఆనియన్. దాంట్లోకి తగినంత పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. బాగా కలుపుకుందాం. అల్లం వెల్లిగడ్డ కూడా మరీ వేగనియొద్దండి, కొంచెం దూరంగా ఉడికితే చాలు. ఆనియన్స్ మంచిగా వేగినాయండి. ఆనియన్స్ వల్ల అంటే ఉల్లిపాయల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఉల్లి చేసిన మేలు తల్లి చేయరంటారా, అది నిజం. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. పొటాషియం ఉంటుంది, మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుందండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం చూడండి, కేజీ చికెన్. మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచి మన ఆరోగ్యాన్ని బాగుంటుందండి. అందుకే తప్పనిసరిగా ప్రతి కూరలో ఆనియన్ వాడుకోండి ఫ్రెండ్స్. చికెన్ బాగా కలుపుకోవాలండి. అట్లాగే దాంట్లోకి కొంచెం సాల్ట్, ఎక్కువ కాదండి, కొంచెం. మళ్ళీ ఉడికిన తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. మరి ఉప్పు కూడా ఎక్కువగా తినకూడదండి. ఒకవేళ మన ఇంట్లో బీపీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, మన చుట్టాలు ఎవరైనా మనం వండినప్పుడు ఎక్కువ సాల్ట్ వేస్తే మనకి తినబుద్ధి కాదు, వాళ్ళు ఆయనతో తినరు. ఉప్పు కూడా చాలా చెడ్డదండి ఎక్కువగా తింటే, కాబట్టి తక్కువ తినాలి. చూడండి, మంచిగా కలిపాను. మూత పెట్టేస్తున్నానండి. చూడండి, ఆయిల్ తేలిందండి మొత్తం. చూడండి, కర్రీలో ఆయిల్ తేలిందంటే కూర ఉడికినట్టు. దీంట్లో చూడండి వెల్లిపాయలు,
కారం వేస్తున్నాను. అలాగే కొంచెం ఎల్లిపాయలు ఇట్లా చితకబడవాలండి. ఎల్లిపాయలు ఇట్లా చితకబడవాలి. ఎల్లిపాయలు కొట్టేసానండి, చితకబడవాలి కొంచెం. చూడండి, ఇప్పుడు కలుపుకోవాలి. మంచిగా కలగలపాలండి కారంని. చూడండి, చూసారా మంచిగా కలిపాను. కలిపిన తర్వాత కొత్తిమీర అండి, కొత్తిమీర వేసి ఆ టేస్ట్ వేరు ఉంటుందండి కొంచెం. అలాగే గరం మసాలా అండి, గరం మసాలా పోతే ధనియాల పొడి వేస్తున్నాం. వేడి వేడి చికెన్ రెడీ. మరెందుకు ఆలస్యం, మరి తిందాం పదండి. నా ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో ఇంకా బాగా చేయాలంటే ఎట్లా చేయాలో పెట్టండి. ఈ చికెన్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. రెడ్ మీట్ కంటే చికెన్ చాలా బెస్ట్. మటన్ మా తర్వాత ఇంకా వేరే ల్యాబ్ బీఫ్ అలాన్నిటికంటే కూడా చికెన్ చాలా బెస్ట్ అండి. అన్ని రకాల పేషెంట్స్ తీసుకోవచ్చు, అన్ని రకాల మనుషులు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయిపోయిందండి, మూత పెట్టేస్తున్నాను, స్టవ్ పెట్టేస్తున్నాను.